సుందరమ్మ పిన్ని. ఈ కథను రచించిన వారు జీడిగుంట ఉషారాణి గారు. ఈ కథ నవ్య వారపత్రికలో ఫిబ్రవరి 2013లో ప్రచురితమైంది. గురువారం వస్తోందంటే గుండెల్లో గుబులు మొదలవుతుంది శైలజకి. తన ఇంటికి దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వచ్చి ఉదయం 10 గంటలకల్లా ప్రత్యక్షమవుతుంది సుందరమ్మ పిన్ని. ఈ ఊరు వచ్చి సంవత్సరం అవుతోంది. శైలజ భర్త స్టేట్ బ్యాంక్లో చేస్తాడు. 2 పిల్లలు. కొడుకు ఇంటర్ ఫస్ట్ ఇయరు, కూతురు 10th. వాళ్ళ చదువులు, అవసరాలు అన్నీ తనే స్వయంగా చూసుకుంటుంది శైలజ. ఎప్పుడూ ఏదో ఒక పని చేసుకుంటూ ఉండే శైలజకి తీరిక సమయాలు తక్కువే. తమ ఇంటికి కొంచెం దగ్గరలోనే సుందరమ్మ పిన్ని ఇల్లు. తల్లి 45 ఏళ్లకే గతించడంతో మొదటిసారి పిన్ని వచ్చినప్పుడు తల్లిని చూసినట్లే అనిపించి చాలా సాదరంగా ఆహ్వానించి ఆప్యాయంగా వండి పెట్టింది. అది మొదలు ప్రతి గురువారం అదో అలవాటుగా మారింది. మొదటిసారి సుందరమ్మ పిన్ని వచ్చిన రోజు జ్ఞాపకం వచ్చింది శైలజకి. 10 గంటల సమయంలో తలుపు చప్పుడయింది. అంతకు అరగంట ముందే భర్త పిల్లలు వెళ్లారు. వంటిల్లు సర్దుకుని దీపం పెట్టుకుని ప్రశాంతంగా ఒక అరగంట సేపు పూజ చేసుకుంటుంది తను. ఇంకా పూజ మొదలవ్వనే లేదు. ఎవరబ్బా అనుకుంటూ తలుపు తీసింది. ఎవ్వరూ లేరు. అదేంటి తలుపు చప్పుడయిందే అనుకుంటూ గుమ్మం దిగి 2 అడుగులు వేసింది. పక్కనే స్తంభం చాటున నవ్వుతూ సుందరమ్మ పిన్ని. ఆశ్చర్యపోయింది తాను. తమాయించుకుని, ఓ పిన్ని నువ్వా, రారా, అరే ఇల్లెలా తెలిసింది, రా లోపలికి ఆప్యాయంగా చేయి పట్టి తీసుకెళ్ళింది. ముందుకు పొడుచుకు వచ్చిన 2 పళ్ళు, లోతు కళ్ళు, దబ్బపండు వంటి ఛాయ, ముదుర్రంగు జరీ చీర, మెళ్ళో 2 పేటల కాసికాయల గుళ్ళ గొలుసు, 3 పేటల చంద్రహారం, 2 చేతులకి చెరో డజను బంగారు గాజులు, చేతిలో నల్లటి పర్సు. స్తంభం చాటున దాక్కుని కొంటెగా నవ్వుతున్న పిన్ని మొహం ఇంకా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. సుధీర్ మీ ఆయన దగ్గర అడ్రస్ వివరంగా తీసుకున్నాడట. నేనే కనుక్కోమన్నాను. ప్రతి గురువారం గుడికి వస్తుంటాను కదా, ఈ ఏరియా అంతా నాకు తెలిసిందే. ఇంటి నెంబర్ ఉంది కదా, ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి అంటూ దగ్గరకు తీసుకుంది. తనకు కూడా ఎంతో సంతోషంగా అనిపించింది. అమ్మే తనింటికి వచ్చింది అన్నట్టుగా. కూర్చో పిన్ని, మంచినీళ్లు తెస్తాను అంటూ ఫ్రిడ్జ్లో నుండి బాటిల్ తీసి కొన్ని నీళ్లు మామూలు కలిపి ఇటు తిరిగేసరికి గుమ్మానికి నిండుగా ఆవిడ. హడలిపోయింది తను. వచ్చావా, ఇదిగో నీళ్లు అంటూ అందించింది. అక్కడే డైనింగ్ టేబుల్ ముందు కుర్చీలో కూర్చుంటూ ఏం టిఫిన్ చేశావే అమ్మాయి అంది చుట్టూ చూస్తూ. టేబుల్ మీదున్న గిన్నెపై మూత తీసి చూసి, ఏం పులుసిది అని మరో ప్రశ్న. అదా, మజ్జిగ పులుసు పిన్ని. మా అబ్బాయి నిఖిల్కి ఇష్టం. వారానికి 2 సార్లైనా చేయాల్సిందే అంది తాను. అబ్బా, ఎన్నాళ్ళయిందో పులుసు తిని. మా కోడలు వంట ఎలా చేస్తుందో తెలుసు కదా నీకు. ఉప్పు కారాలు వేయడమే మర్చిపోతుందనిపిస్తుంది. పోపులో ఎండుమిరపకాయలు కూడా వేయదు. ఉత్తమ ఇల్లాలు. ఇంక చల్ల పులుసులు, మెంతి మజ్జిగలు కూడానా అంది చేతులు ఊపుకుంటూ. భర్త వైపు వాళ్ళు మజ్జిగ పులుసు అనడంతో అదే అలవాటు అయింది తనకి. పిన్ని చల్ల పులుసు అంటుంటే తల్లివైపు వాళ్ళు గుర్తొచ్చారు. బాక్సులోకి పూరీలు చేశాను, అవి ఉన్నాయి, పులుసు వేసుకుని తింటావా పిన్ని అంది తాను ఆప్యాయంగా. ఒకేసారి అన్నంలోకి తింటాలే, పూరీలోకి కూర ఏదైనా వేసి ఇవ్వు అందావిడ ఆత్రుతగా. బంగాళదుంపల కూర వేసి 3 పూరీలు పెడితే ఎంతో ఇష్టంగా తింది. గటగట మంచినీళ్లు తాగేసి, కాస్త చిక్కటి ఫిల్టర్ కాఫీ ఇవ్వవే. చూరు నీళ్లలాంటి కాఫీ తాగి నోరు చప్పబడిపోయిందంటే నమ్ము. షుగర్ ఉంది కదమ్మా. చిక్కటి పాలు, నూనె పదార్థాలు తినకూడదని మరీ కడుపు మార్చేస్తోంది తల్లి. ఏం చెప్పమంటావు నా బాధ. ఒసే శైలు, ఇదిగో ఈ గాజులన్నీ నేను పోయాక నీకిచ్చేస్తా గాని కొన్నాళ్ళు నన్నుంచుకోవే, చచ్చి నీ కడుపును పుడతాను అంది రాణి కన్నీళ్లను తుడుచుకుంటూ. నువ్వు నాకేమీ ఇవ్వనవసరం లేదు పిన్ని. ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఉండు, సరేనా అందావిడ చేతులు పట్టుకుని. ముందుంది ముసళ్ల పండుగ అన్న విషయం తెలియక. నా తల్లి, ఆ మాట అన్నావు, అదే 10,000 అంటూ కాఫీ తాగి బాత్రూంలోకి దారి తీసింది. ఈ రోజుకి పూజ అయినట్లే అనుకుని దీపం వెలిగించి దండం పెట్టుకుని తాను కూడా ఆవిడ దగ్గరికెళ్ళింది. ముందు రోజు బట్టలు ఉతికినవి మంచం మీదున్నాయి.
వాషింగ్ మిషన్లో బట్టలు తీసి అప్పుడే ఆరేసి పూజ అయ్యాక బట్టలు మడత పెడదామనుకుంది తాను. రోజూ తాను చేసేదిదే. ఈ బట్టలేమిటే ఇలా పడేశావు? నీ కూతురేం చేస్తోంది? కాస్త మడత పెట్టమని చెప్పొచ్చుగా. ఇదిగో ఇలా గారాబం చేసి ఏ పనులు చెప్పకపోతే రేపు పెళ్ళయ్యాక నీ పరువు తీసేస్తారు. ఒంటి మీదకి 15 ఏళ్లు వచ్చాయి, చేయించుకో అందావిడ మొహం అదోలా పెట్టి. 10th క్లాస్ కదా పిన్ని, స్కూల్లో ఎక్స్ట్రా క్లాసులు తీసుకుంటున్నారు. చాలా లేటుగా వస్తుంది. మళ్ళీ ఉదయాన్నే వెళ్ళాలి. పైగా హోంవర్కులు. సెలవుల్లో బాగానే పనిచేస్తుందిలే, కంగారు పడకు అంది తాను నవ్వుతూనే. బాగానే ఉంది సంబడం, నాకెందుకు మధ్యలో కంగారు? పెద్దదాన్ని ఏదో చెప్పాను. ఇంకేమిటి పిన్ని విశేషాలు అంటూ మాట మార్చింది తను. ఇంతకీ కూర ఏం చేశావు? రోటి పచ్చడి ఏమన్నా చేశావా? నోట్లో నీరు ఊరుతుంటే అరమోడ్పు కళ్ళతో అడిగిందావిడ. కూర కోసం ఉడకబెట్టిన దుంపల్ని వేయించేశాను పిన్ని. వంకాయ కాల్చి బండపచ్చడి చేశాను అన్నాను. బండపచ్చడా? మీ అమ్మ ఎంత బాగా చేసేదనుకున్నావు? ఆ తల్లి కూతురువేగా, నువ్వు అలాగే చేసి ఉంటావు. ఓ పట్టు పట్టాల్సిందే సుమా. అవును, పగటిపూట వేపుళ్ళేంటే బాబు? హాయిగా పులుసు ఆవపెట్టి కూరలో, ఉల్లికారం కూరలో చేసుకోవాలి కానీ రాత్రుళ్ళంటావా? 2 ఉల్లిపాయలు అడ్డం వేసి వేపుడు చేసుకోవచ్చు. మా కోడలు ఇంకా దరిద్రం, 2 పూటలా వేపుళ్ళే. రోటి పచ్చడి అంటేనే తెలియదు. కుడితిలాటి మజ్జిగ నీళ్లు, చప్పిడి కూరలు. అన్నం అంటే ఎలర్జీ వచ్చేస్తోంది శైలు. నువ్వు పచ్చళ్ళు పులుసులు చెప్తుంటే జిహ్వ లేచి వస్తోందనుకో. ఒక అరగంటాగి భోజనం చేద్దాంలే. ఈసారి మాత్రం నువ్వు ఆవ పెట్టి అరటికాయ ఆనపకాయ వండాల్సిందే, సరేనా అంది చనువుగా. ఆవిడ తిండి పుష్టికి యావకి కొద్దిగా విసుగనిపించినా పోన్లే పెద్దావిడ తిళ్ళకి మొహం వాచి ఉంది అనుకుంది తాను. 12 కాకుండానే భోజనానికి లేచిందావిడ. అన్ని మారు వడ్డించుకుని తృప్తిగా తింది. భోజనం చేసి మంచం మీద నడుం వాల్చింది. తాను కూడా పక్కనే కూర్చుంటూ, నీ చిన్నప్పుడు కబుర్లు చెప్పు పిన్ని. అమ్మ నువ్వు పెద్దమ్మ స్నేహంగా ఉండేవారా? తల్లి తనకి ఆ విషయాలన్నీ చెప్తుండేది. అది పిన్ని ద్వారా కూడా వినాలని తన కోరిక. ఏమున్నాయే చెప్పుకోవడానికి? నాకు 10వ ఏట పెళ్లి చేసేశారు. పెద్ద మనిషి అయిన 4 నెలలకే నెల తప్పాను. సుధీర్ పుట్టకుండానే మీ బాబాయ్ కాలం చేశాడు. మా అత్త మామగార్ల దగ్గరే ఉండిపోయాను. సుధీర్కి 10 ఏళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు నన్ను వదిలిపెట్టి. ఒంటరి దాన్ని, బోల్డు ఆస్తి. మీ బాబాయ్ చుట్టాలు అంతకు ముందు రాని వాళ్ళంతా వచ్చి చుట్టూ చేరారు. ఒక్కదాని వాళ్ళందర్నీ తప్పించుకుని సుధీర్ని లాయర్ని చేశానంటే ఎంత కష్టపడ్డానో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడేమో కోడలు తిండి పెట్టక చంపుతోంది. వాడు ఆ నికృష్టుడు పట్టించుకోడు. వాడి కేసులు కోర్టులు అదే లోకం. ఇవాళ ఇక్కడికొస్తున్నానని టిఫిన్ తినొద్దనుకున్నా. ఎప్పటిలా క్రికెట్ బంతుల్లాంటి ఇడ్లీలు, సున్నిపిండి లాంటి చట్నీ తీసుకొచ్చి పెట్టింది. రోజు అదే హోటల్లోంచి అదే టిఫిను. వికారం వచ్చి కోడలు చూడకుండా డస్ట్బిన్లో పడేసా. ఆ తిండి తలుచుకుంటే ఇంటికెళ్ళాలనిపించటం లేదమ్మా. అలా అని ఇక్కడే ఎలా ఉండిపోను అందావిడ నీరసంగా. సంభాషణ ఎటు తిప్పినా తిండి మీదకే వెళుతోంది. దీంతో పాటు కోడలు గురించి ఇది తప్ప మరో మాట లేదు. తనకి విసుగు వచ్చేసింది. ఏవేవో ప్రశ్నలు. అదెందుకిక్కడ పెట్టావు, ఇదేమిటి అంటూ ప్రశ్నలతో చంపేసి తిళ్లతో పరుగులు పెట్టించేసి సాయంత్రం బజ్జీలు వేయించుకుని తిని మొత్తానికి 6 గంటలవుతుంటే ఇంకోసారి కావలించుకుని వెళ్ళింది. ఆవిడలా వెళ్ళగానే తనకి నిలువున నీరసం వచ్చేసి పడుకుండిపోయింది. పిల్లలిద్దరూ స్పెషల్ క్లాసులు ముగించుకుని అలసిపోయి వస్తే తను వాళ్ళకి లేచి టిఫిన్ కూడా పెట్టలేకపోతే వాళ్లే పెట్టుకుని తిన్నారు. తర్వాత 2-3 వారాలు ఇలాగే జరిగాయి. దాంతో గురువారం ఫోబియా పట్టుకుంది తనకి. సోమవారం సుందరమ్మ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండే స్టేట్ బ్యాంక్లో పని ఉందని, తాను వస్తే తీసుకువెళ్ళి వాళ్ళింట్లో దింపి బ్యాంక్కి వెళ్తానని, తాను కాసేపు కూర్చొని ఆటోలో ఇంటికి వచ్చేయమని భర్త ప్రభాకర్ అంటే బయలుదేరింది శైలజ. భార్య భర్తలిద్దరూ భోజనం చేసి పిన్ని వాళ్ళింటికి చేరేసరికి 12 దాటింది. అతని ఇంటి ముందు శైలజని డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. గుమ్మంలోనే ఎదురయింది పిన్ని కోడలు శోభ. రండి శైలజ, బాగున్నారా? చాలా రోజులైంది చూసి అంటూ సాదరంగా ఇంట్లోకి తీసుకువెళ్ళింది. హాల్లో సోఫాలో కూర్చుంటూ పిన్ని ఏం చేస్తోంది,
ఎప్పుడు రమ్మనమని చెప్తూనే ఉంటుంది. ఈసారైతే నేను రాకపోతే తాను మా ఇంటికి రానని గట్టిగా చెప్పింది అంది శైలజ నవ్వుతూ. కిందటిసారి వచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు పిన్ని తనతో అన్న మాటలు గుర్తు చేసుకుంటూ. పోన్లేండి, ఇప్పుడైనా వచ్చారు. అన్నయ్య గారు కూడా వస్తే బాగుండేది. మీ పిన్ని భోజనం చేస్తున్నారు, వెళ్ళండి, పలకరించి రండి, లేకపోతే బాధపడిపోతారు నవ్వుతూనే అంది శోభ. అలాగే అంటూ పిన్ని గదిలోకి దారి తీసింది శైలజ. అప్పుడే భోజనం వడ్డించి పెట్టినట్టుంది. పెద్ద కంచంలో గుత్తి వంకాయ, ఎర్రగా నూనె ఓడుతూ కూర, ఒక పక్కగా ముద్దపప్పు, పక్కనే కొబ్బరి పచ్చడి, ఒక కప్పులో ములక్కాడ, బెండ, ఉల్లిపాయలు కనిపిస్తూ సాంబారు, గడ్డ పెరుగుతో ఒక కప్పు, మల్లె పువ్వు లాంటి అన్నం విస్తరి చూస్తుంటే తినబుద్ధి వేస్తోంది. శైలజ చూపులు తిప్పుకుని, హాయ్ పిన్ని, భోజనం చేస్తున్నావా అంటూ లోపలికి వచ్చింది. కంగు తింది సుందరమ్మ. నువ్వా? రా. అదేంటి అకస్మాత్తుగా? కబురైనా చేయలేదు, పని మీద వచ్చావా? గంటు మొహం పెట్టుకుని అడిగింది. తన్ని చూడగానే ఎంతో ఆనందపడుతుందనుకుంది. ఆవిడ మొహం చూడగానే మనసంతా చేదు తిన్నట్టయిపోయింది శైలజకి. దగ్గరలోనే పని ఉంటే వచ్చాలే పిన్ని, నువ్వు భోజనం చెయ్యి, మళ్ళీ మాట్లాడుకుందాం అంటూ వచ్చేసింది. కోడలు పెట్టిన భోజనం తాను చూసేసిందనే ఆవిడ బాధ శైలజకి బానే అర్థమైంది. కోడల మీద లేనిపోనివన్నీ కల్పించి చిలవలు పలవలుగా చెప్పాల్సిన అవసరం ఏమిటి? పిన్ని మీద చాలా అసహ్యం వేసింది. ఒక అరగంట కూర్చున్నాక శోభ ఇచ్చిన చిక్కటి ఫిల్టర్ కాఫీ పిన్నితో పాటు తాగి, శోభ భోజనం చేయమని బలవంతం చేసినా చేసి వచ్చానని, ఈసారి చేయకుండా వచ్చి తప్పక తింటానని ఆమెకి మాట ఇచ్చి పిన్నితో ముక్తసరిగా చెప్పి వచ్చేసింది శైలజ. ఆ తర్వాత గురువారం ఆవిడ రాలేదు. మొహం చెల్లలేదనుకుంటా రావడానికి అనుకుంది తను. ఆ తర్వాత 4 రోజులకి షుగర్ ఎక్కువయ్యి లేవలేకపోతోంది. కాళ్ళు 2 నొప్పులతో అన్నీ మంచం మీదే అవుతున్నాయి. నిన్ను చూడాలంటోంది అని సుధీర్ ఫోన్ చేసి చెప్తే వెళ్ళింది శైలజ. ఆవిడ మంచం మీద ఉన్న టీవీగా దర్జాగానే ఉంది. అన్నీ టైం ప్రకారం జరిగిపోతున్నట్టు తెలుస్తూనే ఉంది. నీట్గా వేసిన పక్క ఫినైల్ వేసి గది తుడిచినట్టు వాసన వేస్తోంది. తన్ని చూడగానే, కన్నీళ్లు పెట్టుకున్న పిన్నిని చూడగానే జాలి వేసింది శైలజకి. దగ్గరికెళ్ళి కూర్చుంది. ఎవరూ లేకుండా చూసి, ఇక్కడ ఉండలేకపోతున్నానమ్మా, బొత్తిగా నన్ను పట్టించుకోవడం లేదు. ఈ గాజులు నీకిస్తా కానీ నీ ఇంటికి తీసుకువెళతావా అని అడుగుతుంటే ఆవిడ మీద ఉన్న జాలి స్థానంలో అసహ్యం వేసింది శైలజకి. పిన్ని, నువ్వు నాకేమీ ఇవ్వక్కర్లేదు. నిన్ను తీసుకువెళ్ళడానికి మళ్ళీ వస్తాను. కొంచెం సర్దుకోవాలి, నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. అసలే అనారోగ్యంతో ఉన్నావు అని శైలజ అనగానే, బాగానే చెప్పావులే, నా కోడలు చూడ్డం లేదని ఎవరన్నారు? నాకే ఆవిడ చేత చేయించుకోవాలనిపించక నా మీద జాలితో నువ్వు చేస్తావని అడిగా. చేత కాకపోతే మానేయి, నాకు నీరసంగా ఉంది, పడుకుంటా అంటూ నిర్మోహమాటంగా అటువైపుకు తిరిగిపోతే తాను లేచి వచ్చేసింది. మరో 2 రోజులకి సుధీర్ ఫోన్ చేసి పొరపాటున నిద్రమాత్రలు ఎక్కువ వేసేసుకుంది, సీరియస్గా ఉంది అని చెబితే మళ్ళీ పరిగెట్టుకెళ్ళింది శైలజ. చివరి చూపు దక్కలేదు తనకి. ఆవిడ పొరపాటున కాదు, కావాలనే వేసుకుందని తనొక్కతే గ్రహించగలదేమో. చిన్న వయసులోనే భర్త పోయి కోరికలు తీరక ఆస్తినెవరికీ ఇవ్వలేక ఒక్కతే కాపాడుకుంటూ వచ్చి ఎవ్వర్నీ నమ్మలేక చివరికి కోడలతో చేయించుకోవడానికి అహం అడ్డొచ్చి ఆమె మీద అలా చెప్తే తాను పిన్నిని చూసుకుంటుందేమో అనే ఉద్దేశంతో కోడల మీద చాడీలు చెప్పి గాజులకి తాను ఇష్టపడ్డం లేదని తెలిసి ఇవ్వకుండా తన చేత సేవలు చేయించుకోవడం ఇష్టం లేక, ఒకవేళ తాను ఇష్టపడినా అవి ఇవ్వడానికి ఆవిడ మనసు రావాలి కదా. అర్ధాంతరం చావని కోరి తెచ్చుకున్న విచిత్ర వ్యక్తిత్వం సుందరమ్మ పిన్నిది. ఇలాంటి వాళ్ళు తాము సుఖపడలేరు, మరొకరిని సుఖపెట్టలేరు. కథ సమాప్తం.